నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. అమాయకులే వారి టార్గెట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వివరాలిస్తే 5,000 ఇస్తామంటారు. ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేయించి ఢిల్లీ నుంచి సైబర్ ఫ్రాడ్స్ చేస్తారు. విజయవాడ అడ్డాగా కుబేరా తరహా మోసాలు బయటపడ్డాయి. మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకొచ్చాయి. అసలేం జరిగింది, ఎలా బయటపడింది? ఈ సైబర్ ఫ్రాడ్ గురించి వింటే కుబేరా సీన్ గుర్తొస్తుంది. బిచ్చగాళ్లను తీసుకెళ్లి అకౌంట్లు ఓపెన్ చేసి వారి పేరు మీద వేల కోట్ల బిజినెస్ నడిపిస్తారు కదా. ఇది అలాగే, కాకపోతే చిన్న తేడా అంతే. ఇక్కడ మామూలు జనంతో అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు. ఇందుకు 5 నుంచి 10,000 ఇస్తారు. అకౌంట్ కిట్ అంతా ఢిల్లీకి పంపిస్తారు. అక్కడి నుంచే సైబర్ ఫ్రాడ్స్ కు తెరతీశారు కేటుగాళ్లు. విజయవాడలో బయటపడింది కూడా కుబేరా తరహా మోసమే. అమాయకులే టార్గెట్. అకౌంట్ ఓపెన్ చేసి వివరాలిస్తే 5,000. ఇక్కడ అకౌంట్లు ఓపెన్ చేసి ఢిల్లీ నుంచి సైబర్ ఫ్రాడ్స్, బెట్టింగ్ల నుంచి డిజిటల్ అరెస్టుల దాకా వాడేస్తూ క్రైమ్స్. విజయవాడ అడ్డాగా కుబేరా తరహా మోసాలు. వెలుగులోకి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు. అసలేం జరిగిందే, ఎలా బయటపడిందే? ఖాతా వివరాలిస్తే చిక్కులు తప్పవా? నేరం రుజువైతే కటకటాల్లోకేనా? రోజుకో తరహాలో మోసం. టెక్నాలజీని సైబర్ చీటర్స్ తెగ వాడేస్తున్నారు. వందలు వేల కోట్లలో కొట్టేస్తున్నారు. ఫ్రాడ్ చేసేందుకు అన్ని దారులు వెతుక్కుంటున్నారు. ఎక్కడో కూర్చొని మరెక్కడో మూడో కంటికి తెలియకుండా ముంచేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అకౌంట్ ఖాళీ చేసేస్తున్నారు. లింకులతో మొదలయ్యే సైబర్ క్రైమ్స్ ఈ మధ్య నయా పంథాలు సాగుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ముఠాలు కొల్లగొట్టేస్తున్నాయి. కార్మికులు, నిరక్షరాస్యులే టార్గెట్ గా చెలరేగిపోతున్నాయి. లింకులు పంపి ఫోన్లు చేసి చదువుకున్నోళ్లను మోసం చేస్తే వేల రూపాయల ఆశ చూపి సిమ్ కార్డులు, అకౌంట్లు ఓపెన్ చేయించి మామూలు జనాన్ని బురుడీ కొట్టిస్తున్నాయి. అచ్చం కుబేరా సీన్ రిపీట్ అయ్యిందే. నాగార్జున, ధనుష్ నటించిన కుబేరా మూవీ గుర్తుందిగా. భిక్షాటన చేసుకునే అనాథలను గుర్తించి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరపడం స్టోరీ లైన్. ఇది కుబేరా రీల్ వర్షన్ అయితే విజయవాడలో రియల్ వర్షన్ కనిపించింది. నిరుపేదలు, నిరక్షరాస్యుల ఆధార్ కార్డులతో సిమ్ కార్డులు తీసుకుని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటితో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతోందో గ్యాంగ్. గతంలో రాజస్థాన్ సైబర్ ముఠాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారిస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. చదువురాని వారిని, పేదలను టార్గెట్ చేసుకుంది ముఠా. వారితో సిమ్ కార్డులు కొనిపించి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఇలా ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో 94 అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఏజెంట్లను పెట్టుకుని మరీ కమిషన్ పద్ధతిలో ఈ దందా సాగిస్తున్నారు. ఆధార్, సిమ్ కార్డు ఇచ్చిన వారికి ఒక్కో అకౌంట్కు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇస్తున్నారు. విజయవాడ భవానీపురంలో నివసించే ఒడిశాకు చెందిన పరశురాంకు సమిత్ కుమార్తో పరిచయమయ్యింది. హేమరాజ్ బెహ్రా, నరేంద్రను పరశురాంకు సమిత్ పరిచయం చేసి 5,000 రూపాయలిచ్చి ఓపెన్ చేయించిన అకౌంట్లలో ఒక్కో దాంట్లో 2-3 రోజుల్లోనే లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. కొట్టేసిన సొమ్మునంతా ఇందులో జమ చేసి విత్డ్రా చేసుకుంటారు. ఇక 15 రోజుల్లోనే ఒక్క విజయవాడలోనే 10ల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఏపీతో పాటు ఒడిశా, తెలంగాణలో 94 అకౌంట్లు ఓపెన్ చేయించింది ముఠా. ఇంకా బయటపడని అకౌంట్లెన్ని? ఇలాంటి ముఠాలు ఇంకెన్నున్నాయి? చిన్నా చితక ఉద్యోగం చేసుకునే వాళ్లు, డైలీ లేబర్, ఏమాత్రం ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన లేని వాళ్లే ఈ ముఠాల టార్గెట్. వేల రూపాయల ఆశ చూపి ఈజీగా మస్కా కొట్టేస్తున్నారు. డైలీ వందల్లో సంపాదించే వాళ్లకు ఒకేసారి 5,000 రూపాయలు అనేసరికి ఏమాత్రం ఆలోచించడం లేదు. టక్కున వారు చెప్పింది ఓకే అనేస్తున్నారు. గంటల్లో అకౌంట్ ఓపెన్ చేసి ముఠాలకు ఇచ్చేస్తున్నారు. విజయవాడకు చెందిన తాడి పరశురాం ఇలాగే బోల్తా పడ్డాడు. గతంలో ఇతను ఒడిశాలో ఉన్నాడు. అక్కడ పరిచయమైన ఓ ఇద్దరు విజయవాడకు వచ్చారు. బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలు ఇస్తే 5,000 ఇస్తారని, తమకు కమిషన్ కింద 2,000 ఇస్తారు అనడంతో మాయలో పడిపోయాడు. డౌట్ వచ్చి ప్రశ్నిస్తే ఆన్లైన్ గేమ్స్ కోసమని నమ్మించారు కేటుగాళ్లు. సదరు ఖాతా కిట్ మొత్తాన్ని కొరియర్లో ఢిల్లీలోని రోహిత్ అనే వ్యక్తికి పంపుతారు. దాన్ని వారు నెల రోజుల పాటు వాడుకున్నాక కిట్ ని తిరిగి పంపించేస్తామనడంతో వారి మాటలు నమ్మాడు. దీంతో పరశురాం ఖాతా తెరిచి కిట్ ను వారికిచ్చాడు. ఆ తర్వాత భయమేసి టాస్క్ ఫోర్స్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు బయటపడింది. ఏమండి, నా పేరు పరశురాం అండి. రామరాజనగర్ పాత్రైల కట్టలో ఉంటాను. నాకు ఈ అకౌంట్ ఇవ్వమని అడిగారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎయిర్టెల్ సిమ్ తీసుకొని నా పేరు మీద 5,000 ఇస్తానని చెప్పారు. ఆ అకౌంట్ దేనికని అడిగితే మామూలు ఆన్లైన్ గేమ్లు కానీ చెప్పారండి. తర్వాత చూస్తే ఏమో అలాగే చాలామంది వారి దగ్గర తీసుకున్నారండి. అది జరిగింది. దానివల్ల నేను అకౌంట్ ఇవ్వను అని చెప్పాను. డబ్బులు వస్తాయి కదా, ఇస్తే ఏమైంది అన్నారండి. మనకి సుమిత్ కుమార్ వల్ల పరిచయం అయిందండి. వాళ్ళు ఇక్కడ ఉండరండి, ఒరిస్సాలో ఉంటారు. ఆ ఒరిస్సా వాళ్ళు ఇక్కడ సుమిత్ కుమార్ అని ఒక కుర్రాడు పరిచయం చేశారండి. ఢిల్లీలో ఎవరో రోహిత్ సింగ్ అని పంపిస్తానన్నారండి.
ఇలా ఓపెన్ చేయించిన అకౌంట్లను పక్కా ఫ్రాడ్కే వాడుతున్నాయి ముఠాలు. బెట్టింగ్స్ నుంచి డిజిటల్ అరెస్టుల దాకా ఇల్లీగల్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాయి. ముందు సిమ్ కార్డు ఇస్తారు, ఆ నంబర్ని ఆధార్ కార్డుకు లింక్ చేస్తారు. ఆ తర్వాత వాళ్లు చెప్పిన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. ఈ కిట్లను ఢిల్లీ, రాజస్థాన్, పాకిస్తాన్లోని ముఠా సభ్యులకు పంపిస్తారు. అక్కడి నుంచి ఈ అకౌంట్లను ఆపరేట్ చేస్తూ సైబర్ మోసాలకు వాడుతాయి. ఒక సిమ్ ఇచ్చి ఆధార్ కార్డు మీ నెంబర్కి లింక్ చేయించి మీరు అకౌంట్ తీయండి, మీకు 5,000 ఇస్తాము అన్నారు. అవి చూస్తే ఫేక్ అకౌంట్లు. అవి తీసుకెళ్లి న్యూఢిల్లీలోకి, రాజస్థాన్కి, పాకిస్తాన్కి పంపిస్తారంట. ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారంట. 10 నుంచి 20 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటానంట. అది నాకు తెలియక ముందు అసలు ఏం జరుగుతుంది ఏంటంటే అలాగే 20 మందికి అకౌంట్లు అలాగే ఇప్పించారు. ఈ అకౌంట్లలో రోజుల వ్యవధిలోనే లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. అకౌంట్ హోల్డర్లు ఎలాగో మెయిల్ వాడరు కాబట్టి తెలిసే అవకాశమే లేదు. 5,000 ఇవ్వడంతో దాని సంగతే మర్చిపోతారు. దీంతో లక్షల్లో ట్రాన్సాక్షన్స్ ఈ ముఠాలు నిర్వహిస్తుంటాయి. పరశురాం విషయంలో మాత్రం తేడా కొట్టిందే. అతను అకౌంట్కు మెయిల్ లింక్ చేశాడు. దీంతో 3 రోజుల్లో 8 లక్షలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించాడు. ఆ మెయిల్ ఐడి పెట్టుకున్నాను. ఆ మెయిల్ ఐడిలో ట్రాన్స్లేషన్ జరిగింది. దానివల్ల నాకు తెలిసింది. ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది మీరు మీ అకౌంట్ లో చూశారు కదా? 8 లక్షల వరకు జరిగింది. ఎన్ని రోజుల వ్యవధిలో? 3 రోజుల్లో జరిగింది. 3 రోజుల్లో 8 లక్షల వరకు ట్రాన్స్ఫర్ జరిగింది. ఢిల్లీలో ఉండే గ్యాంగ్ లీడరే ఇదంతా నడిపిస్తున్నాడు. అతనికి ఖాతాదారులకు ఎలాంటి లింక్స్ ఉండవు. మధ్యలో ఉన్న ఏజెంట్లతోనే టచ్ లో ఉంటాడు. ఇలా 15 రోజుల్లోనే ఒక్క విజయవాడలోనే 10ల సంఖ్యలో అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఈ గ్యాంగ్ 3 రాష్ట్రాల్లో నెట్వర్క్ నడుపుతోంది. ఇప్పటి వరకు 94 అకౌంట్లను ఈ విధంగా ఓపెన్ చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందే. ఒక్కొక్క అకౌంట్కు 5 నుంచి 10,000 వరకు చెల్లిస్తూ దందా నడిపిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న రోహిత్ తమకు కేవలం ఆదేశాలు మాత్రమే ఇస్తాడు అని నిందితులు పోలీసులకు విచారణలో తెలిపారు. ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పారు. అందులో 5,000 రూపాయలను అకౌంట్లు ఓపెన్ చేసిన వాళ్లకు ఇస్తున్నామని, మధ్యలో ఏజెంట్లు ఉంటే వాళ్లకు 2,000 ఇస్తున్నామని నిందితులు తెలిపారు. ఒడిషా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ అకౌంట్లు 94 ఓపెన్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 28 అకౌంట్లను ఇప్పటి వరకు ఓపెన్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ఇంకా బయటపడని అకౌంట్లు ఎన్ని ఉంటాయి? ఎక్కడెక్కడ ఏ ముఠా వ్యవహారాలు నడుపుతోంది? ఎన్ని వందల అకౌంట్లు తెరిచి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుపుతుంది? ఇలాంటి ముఠాలు ఇంకెన్ని ఉన్నాయి అనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇంకా వెరిఫై చేయాలి. ఈ అకౌంట్స్ ఏంటంటే ఎవరి పేరుని ఇలా ఓపెన్ చేస్తే లేనిపోని క్రిమినల్ కేసులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ అకౌంట్స్ కావాలని ఓపెన్ చేయొద్దని పోలీసు వారి తరఫున చెప్తున్నాను. కీలక సూత్రధారి ఢిల్లీలో ఉన్న ఢిల్లీని అరెస్ట్ చేసే అవకాశం? అతను కూడా అరెస్ట్, ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అయిన తర్వాత అతను కూడా అరెస్ట్ చేస్తాం. ప్రస్తుతానికి ఓపెన్ చేసిన అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేయిస్తున్నారు. అలాగే డబ్బుకి ఆశపడి అకౌంట్లు ఓపెన్ చేసిన వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ అధికారుల్ని కోరనున్నారు. ఇలాంటి వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు. అందుకే ముఠాల వలలో పడి అకౌంట్లు ఓపెన్ చేయొద్దు, లేదంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు సూచిస్తున్నారు. నిజానికి సైబర్ క్రైమ్ కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా ఈ కేటుగాళ్లు ఈజీగా బురుడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. సైబర్ మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం 10ల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ అక్కడ అని కాదు, అంతటా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త ఎత్తులతో ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అని ఆశ చూపిస్తూ, మరోవైపు ప్రముఖ వ్యక్తుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ రూటు మార్చారు. ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త పందాలో దోచుకుంటున్నారు. ఇప్పుడు అకౌంట్లు ఓపెన్ చేయించి సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. గతంలోనూ విజయవాడలో ఎన్నో సైబర్ క్రైమ్స్ జరిగాయి. ఒక్క బెజవాడే కాదు, ఏపీ వ్యాప్తంగా సైబర్ చీటింగ్స్ పెరిగిపోతున్నాయి. ఎంత కట్టడి చేస్తున్నా రోజుకో రూపంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. గత ఏడాది దాదాపు 1000 కోట్లు కొట్టేశారు. ఈసారి 1930కు వందల్లో కాల్స్ చేశారు బాధితులు. ఇప్పుడే కాదు, గతంలో విజయవాడ కేంద్రంగా సైబర్ ముఠాలు రెచ్చిపోయాయి. కోట్లల్లో డబ్బులు కాజేశాయి. రోజుకో ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. ఆ మధ్య బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేయించుకుని వాటితో వేరొకరిని మోసం చేశారు. విజయవాడలోని చిట్టినగర్కు చెందిన ఓ వ్యక్తి 1 టౌన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటాడు. అతని ఖాతాలో 29,000 జమయ్యాయి. తర్వాత రోజు అకౌంట్ ఆకస్మికంగా ఫ్రీజ్ అయ్యింది. ఎందుకిలా అయ్యిందని ఆరా తీస్తే సైబర్ నేరగాళ్లు ఇతని బ్యాంకు ఖాతాకు 29,000ను పంపించారు. దానిపై కేసు నమోదవడంతో పోలీసులు ఖాతాను ఫ్రీజ్ చేశారు.
గొల్లపూడికి చెందిన మరో వ్యాపారి ఒకరు ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఒక ఖాతాలో 11 లక్షలను జమ చేశారు. కానీ అది తునిలోని ఓ బంగారు కొట్టు యజమానిది అని తేలిందే. సైబర్ నేరగాడు కార్ల యజమానిని మోసగించి బంగారు నగల దుకాణం ఖాతాకు డబ్బులు జమ చేయించుకున్నాడు. ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలా రోజుకు ఎన్నో చోట్ల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ 2 కేసుల్లో సైబర్ నేరగాళ్ల ఎత్తుకు వ్యాపారులే మోసపోయారు. తునిలో బంగారం షాపు యజమాని కొనుగోలుదారుడి ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని నగదు తన ఖాతాలో జమ అయిన తర్వాతే బంగారాన్ని ఇచ్చాడు. కానీ ఆ డబ్బు సైబర్ నేరగాళ్లు పంపించింది కావడంతో పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోయాడు. వస్త్ర వ్యాపారి కూడా 29,000 వరకు పంపించారు అనే విషయాన్ని గుర్తించలేకపోయాడు. గతంలో 500 కోట్ల సైబర్ మోసాల వెనుక ఉన్న విజయవాడకు చెందిన శ్రవణ్ కుమార్ ని పోలీసులు అరెస్టు చేశారు. కేవలం 2 నెలల వ్యవధిలోనే అతను 500 కోట్ల రూపాయల భారీ నగదు లావాదేవీలు జరిపినట్టుగా విచారణలో తేలిందే. పోలీసుల దర్యాప్తులో శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్స్ సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేసినట్లుగా బయటపడిందే. సైబర్ లింకుల ద్వారా వచ్చిన డబ్బులను ఆ అకౌంట్లలోకి మార్చి అనంతరం మరికొన్ని ఫేక్ కంపెనీలకు పంపినట్లుగా వెలుగు చూసిందే. డబ్బు లావాదేవీల కోసం శ్రవణ్ కుమార్ 6 కంపెనీలకు ప్రత్యేక మ్యూల్ అకౌంట్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన డబ్బును వేర్వేరు ఖాతాల ద్వారా తిరుగుతూ చివరికి ఈ కంపెనీల అకౌంట్లలోకి చేరేలా మొత్తం వ్యవస్థను రూపొందించినట్లు ఎంక్వైరీలో తేలిందే. శ్రవణ్ కుమార్ వ్యవహారం కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. అతను దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ గ్యాంగ్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడిందే. ఈ లింకుల ద్వారానే నకిలీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు జరిపి డబ్బులను దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వేర్వేరు వ్యక్తులకు ఫోన్లు చేసి బెదిరించారు సైబర్ చీటర్స్. వీరిలో కొందరు చిక్కుకుంటే మరికొందరు చాకచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు. గతంలో విజయవాడకు చెందిన ఓ మహిళకు ఫోన్ చేశారు కేటుగాడు. తనను తాను సిబిఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ముంబైకి చెందిన మనీ లాండరింగ్ ముఠాతో మీ అమ్మాయికి సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. ఆమె పేరు, ఆధార్ నంబర్తో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లెటర్ హెడ్ పై కొన్ని సెక్షన్లు ఊటంకిస్తూ అరెస్ట్ వారెంట్ చూపించాడు. దీని ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష లేక 5 లక్షల జరిమానా విధిస్తామంటూ భయపెట్టాడు. అయినా ఆమె భయపడకుండా తెలివిగా తప్పించుకొని పోలీసులకు కంప్లైంట్ చేసిందే. ఒక్క విజయవాడలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. 2021లో సైబర్ నేరగాళ్లు 34 కోట్లు దోచేశారు. 2024లో ఏకంగా 974 కోట్లు కొట్టేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా ఎంతో మంది సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కారు. సగటున రోజుకు 2.5 కోట్లు దోచేస్తున్నారు అని లెక్కలు చెబుతున్నాయి. సైబర్ నేరాలకు పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా రోజుకో కొత్త రూట్లో చీటర్స్ రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలు పక్కా ప్లాన్తో జరుగుతున్నాయి. ఫిషింగ్ లింకులు, ఫేక్ వెబ్సైట్లు, మోసపూరిత యాప్ల ద్వారా సాధారణ ప్రజలకు వలేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. మోసపోయిన డబ్బు మ్యూల్ అకౌంట్ల ద్వారా తక్షణమే వేరే ఖాతాలకు బదిలీ అవుతూ ఉండడంతో గుర్తించడం కష్టమవుతోంది. ఈ నెట్వర్క్లో టెలికాం, ఈ కామర్స్, ఆన్లైన్ లావాదేవీలు, గేమింగ్ యాప్ల వంటి రంగాల్లో పనిచేసే అనేక మంది కూడా ఉన్నారు అనేది పోలీస్ వర్షన్. వాస్తవానికి సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఈ మోసాలకు బలవుతున్నారు. చిన్న చిన్న ఫోన్ కాల్స్, మెసేజ్లు లేదా తెలియని లింకులపై క్లిక్ చేయడం వల్లే బుక్ అయిపోతున్నారు. ఈ తరహా మోసాల నుంచి దూరంగా ఉండేందుకు ప్రజలు బ్యాంక్ వివరాలను, ఓటీపీ నంబర్లు, పిన్ నంబర్లు ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదంటున్నారు నిపుణులు. అలాగే డబ్బులిచ్చి అకౌంట్లను ఓపెన్ చేసి ఇవ్వాలంటే అస్సలు ఒప్పుకోవద్దని చెబుతున్నారు. స్నేహితుడు డబ్బులు వేస్తాడు, వాటిని విత్డ్రా చేసి ఇవ్వండని అపరిచితులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. ఎదుటి వ్యక్తులను మోసగించి మీ ఖాతాకు డబ్బులు వేస్తూ ఉండవచ్చు. నమ్మి డబ్బులను వేయించుకొని అపరిచితుడికి విత్డ్రా చేసిచ్చారో సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నట్లే. అంతేకాదు, మీ ఖాతా కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని అపరిచితులకు మీ ఖాతా వివరాలను ఇవ్వొద్దు. డబ్బులు జమ చేయించేందుకు అంగీకరించొద్దు. యూపీఐ లావాదేవీల కోసం తెలియని వారికి మీ నంబర్ ఏమాత్రం ఇవ్వకండి. లేకపోతే అక్కడ కూడా మోసపోయే ప్రమాదం ఉంది. మీ ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు పంపిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.